ఇప్పుడు మనం విండోస్ 2019 సర్వర్లో యాక్టివ్ డైరెక్టరీ అన్ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. చూసే ముందు ఎస్ఎస్ఎం బేసిక్ సెటప్ ఎలా చేయాలి ఏంటి అన్నది పైన కార్ట్లో ఉంటుంది చూడండి. ఓకే, మనం ఏడిడిఎస్ సర్వర్ ఆన్ చేయాలి కదా. కనెక్ట్, స్టార్ట్, కంటిన్యూ. అందరూ ఇక్కడ ఒక్కొక్కసారి ఆల్ట్ కంట్రోల్ డిలీట్ అని వస్తుంది కదా. వచ్చినప్పుడు ఏం చేయాలో చాలామందికి అర్థం కాదు. ఇందులో హైపర్-వీలో అయితే ఆల్ట్ కంట్రోల్ డిలీట్ ప్రెస్ చేస్తే ప్రెస్ అవుతుంది. ఆల్ట్ కంట్రోల్ ఎండ్ ప్రెస్ చేయాలి. లెఫ్ట్ యారో కానీ మీకు బటన్స్లో ఇస్తారు చూడండి. లెఫ్ట్ యారో కానీ రైట్ యారో కానీ ఇస్తారు చూడండి. ఓకేనండి, ఆల్ట్ కంట్రోల్ ఎండ్. అదే హైపర్-వి వచ్చేసరికి ఆల్ట్ కంట్రోల్ ఇన్సెట్ ప్రెస్ చేయాలన్నమాట. ఓకే, లెట్స్ స్టార్ట్. ఓకే, సర్వర్ మేనేజర్, మేనేజర్లో బేసిక్ స్టార్టింగ్ అయితే ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవన్నీ మార్చేసేయాలి. టైం జోన్ మార్చాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే టైం జోన్ వచ్చేసరికి తెలుసు కదండి, చెన్నై. ఓకే, ఇంటర్నెట్. ఓకే, ఎవ్రీథింగ్ రైట్. ఓకే, ఐఏ ఎన్హాన్స్మెంట్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ సెక్యూరిటీ కాన్ఫిగరేషన్ అనేది మనం ఆఫ్ చేయాలండి. ఓకే, తర్వాత కంప్యూటర్ నేమ్ కూడా మనం మార్చేద్దాం. ఏడిడిఎస్ డీసీ సిస్టమ్ అని పెడదామండి. DC01 అని పెడదామా? DC01. DC సిస్టమ్ అని పెట్టానండి. ఎక్స్క్యూజ్, restart now. ఇది ఏంటంటే అండి, అక్కడ బూట్ అవుతుంది కదా సీడీ, అది నన్ను పెట్టేస్తాను. మళ్ళీ బూట్ అవ్వదు. మళ్ళీ ప్రెస్ చేస్తే మళ్ళీ ఓఎస్ రీబూట్ అయిపోద్ది. వర్మ@123.
ఓకే, ఇక్కడ మనం మేనేజ్లోకి వెళ్ళి యాడ్ రోల్ అండ్ ఫీచర్స్ క్లిక్ చేయాలి. యాడ్ రోల్ అండ్ ఫీచర్ చూసారండి, ఇక్కడ డీసీ సిస్టమ్స్ అని వచ్చింది మనం పెట్టిన నేమ్. ఓకేనండి, మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ సర్వీసెస్ క్లిక్ చేయాలి మనం. తర్వాత డిఎన్ఎస్ క్లిక్ చేయాలి. యాడ్ ఫీచర్స్, కంటిన్యూ. నెక్స్ట్ అండి, తర్వాత నెక్స్ట్ 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 రీస్టార్ట్ అంటే సరే, రోల్ ఇన్స్టాలేషన్ అయిపోయిన వెంటనే రీస్టార్ట్ చేయమని చెప్తున్నాను నేను. ఇంకొక విషయం అండి, ఇప్పుడు ఈ సిస్టమ్ ఈ ఏడిడిఎస్లో మనం యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాలేషన్ చేస్తున్నాం కదా, సేమ్ ఇంకొక సర్వర్ ఓఎస్ ఇన్స్టాలేషన్ చేయాలండి. ఎస్ఎస్సిఎంకి ఇన్స్టాలేషన్ చేసి ఎస్ఎస్సిఎం ఆ సర్వర్ని దీనికి డొమైన్ జాయిన్ చేయాలన్నమాట. ఈ యాక్టివ్ డైరెక్టరీలో యాడ్ చేసి మనం స్కీమా అప్లై చేస్తామండి. అంటే ఈ యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ రైట్స్ అన్నీ కూడా ఎస్ఎస్ఎం సర్వర్కి ఇస్తామన్నమాట. అది ముందు ముందు చూద్దాం. ఫస్ట్ అయితే మీరు చేయాల్సింది ఏంటంటే 2 సర్వర్ ఓఎస్లు ఇన్స్టాలేషన్ చేయాలి, ఒక క్లయింట్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయాలి. ఒక సర్వర్ ఓఎస్లో యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాలేషన్ చేసి ఇంకొక సర్వర్ని దీనికి కాన్ఫిగరేషన్ చేయాలన్నమాట. క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడ పోస్ట్ డిప్లాయిడ్ కాన్ఫిగరేషన్ ఉంటుందో ప్రమోట్ టు సర్వర్ డొమైన్ కంట్రోలర్ అని మనం ఇక్కడ రావాలి. ఇందులో న్యూ ఫారెస్ట్ అనమాట. న్యూ ఫారెస్ట్ ఇది పైన ఏంటంటే అడ్జస్టింగ్ ఏమైనా ఉన్నా, మీకు ఏమైనా అడ్జస్టింగ్ ఫారెస్ట్లో ఏమైనా న్యూ డొమైన్ జాయిన్ చేయాలన్నా ఇక్కడికి రావాలి మీరు. కానీ మనకి ఏమీ లేవు కాబట్టి మనం కొత్తది చేసేద్దాం. testlab.com మన డొమైన్ వచ్చి testlab.com అండి మనది. నెక్స్ట్ క్లిక్ చేయండి. ఓకేనా, ఇక్కడ పాస్వర్డ్ ఇవ్వాలండి. ఈ పాస్వర్డ్ ఎందుకు అంటే సపోజ్ యాక్టివ్ డైరెక్టరీ ఏమైనా బ్యాకప్ తీస్తారు, బ్యాకప్ తీసేటప్పుడు మీది పాస్వర్డ్ అడిగిద్ది అనమాట. అప్పుడు ఇది గుర్తుండాలి. అందుకని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ నోట్ చేసుకోకూడదు. ఒక సీక్రెట్గా కీ వాల్ట్ అని ఉంటుంది, కీ వాల్ట్లో నోట్ చేసుకుంటారనమాట. ఆన్ ప్రిన్సెస్కి వచ్చేసేసరికి టెస్ట్ ల్యాబ్ వస్తుందండి. నెక్స్ట్ 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 ఇన్స్టాల్.
మీకు ఇంకా ఏమన్నా కొత్త టాపిక్స్ ఏమైనా కావాలంటే కొంచెం కామెంట్లో పిన్ చేయండి, నేను చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనండి. నా కోసం ఒక లైక్, ఒక షేర్ చేయండి. లైక్ షేర్ చేస్తే కంటెంట్ అయితే బాగా రీచ్ అవుతుంది కదా, నాకు కూడా కొంచెం బూస్టప్ వస్తుంది చేయడానికి కూడా. ఒకసారి రీస్టార్ట్ చేసేద్దామండి. ఒకసారి డొమైన్ చూసేద్దాం, రీస్టార్ట్ అవుతుంది. అది ఆటోమేటిక్గా పెట్టాం కదా మనం, ఇందాక టిక్ చేసాం కదా, దానివల్ల రీస్టార్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మనం డొమైన్ ఎలా జాయిన్ చేయాలో నేర్చుకుందాం. డొమైన్ జాయిన్ చేసే కన్నా ముందు డిఎస్సిపి డిఎన్ఎస్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. డిఎస్సిపి డిఎన్ఎస్ ఇన్స్టాలేషన్ చేస్తేనే మనకి డొమైన్ జాయిన్ అవుతుంది. చెయ్యకపోయినా డొమైన్ జాయిన్ అవుతుంది. కాకపోతే డిఎస్సిపి డిఎన్ఎస్ అనేది కంపల్సరీగా ఇన్స్టాలేషన్ చేయాలన్నమాట. అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ లాగిన్ అయిపోతున్నాను. అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ అయితే లాగిన్ అయిపోయాను. మీకు చూపిస్తాను డొమైన్ ఏంటి అని. సర్వ్ మేనేజర్ ఓకే, లాగిన్ అయింది. ఇందులో టూల్స్ క్లిక్ చేయండి. టూల్స్ క్లిక్ చేసిన తర్వాత యూజర్స్ అండ్ కంప్యూటర్స్, చూసారా, testlab.com వచ్చేసింది. ఇదేనండి మన ఐడి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం డిఎన్ఎస్ డిహెచ్సిపి కోసం చూద్దాము. ఆ తర్వాత వీడియోలో డొమైన్ జాయిన్ చేద్దాం. క్లియర్గా చూడండి, మనం యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేయాల్సింది ఏడిడిఎస్ సర్వర్లో, ఓకేనా, ఎస్ఎస్సిఎం సర్వర్లో కాదు. ఓకే, థ్యాంక్ యూ అండి.